ప్రశ్న రావణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర పోలీస్ శాఖకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాన్ని కవర్ చేసుకోవడానికి పాత కేసు పేరుతో మరొకసారి అరెస్ట్ చేశారు. వాస్తవంగా నిన్న అతన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పిఠాపురంలో ప్రవేశపెట్టినప్పుడు జేబీఎం భారత్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అట్లాగే ఇతర దళిత సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు అనేక మంది అక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం చూసినటువంటి పిఠాపురంలోని జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అక్కడికెళ్ళి వాళ్ళతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలో పోలీసులు ఇద్దరిని చెదరగొట్టారు. ఆ తరువాతన రాత్రి ఆయన్ని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. 2:30 గంటల పాటు వాదోపవాదాలు జరిగినాయి. ఇతను రావణ్ అలియా జోసెఫ్ పేరుతో జోసెఫ్‌కి అనుకూలంగా జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంలో ఇలాంటి వాటికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలే తప్ప యాక్షన్ తీసుకోకూడదు. వాళ్ళు దూషించారు, ఆ దూషణకి సమాధానంగా ఇతను మాట్లాడాడు అన్నటువంటి పాయింట్‌తో వాదనలు వినిపించినటువంటి వేళ అతనికి బెయిల్ మంజూరు చేస్తూ, సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. దాంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బయింది. అయితే దాన్ని కవర్ చేయడానికి 2025లో ఎక్కడో వేరే చోట ఒక కేసు ఉందని, ఆ కేసు ఆధారంగా అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఏదైతే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకున్నట్టు ప్రకటించారు.